జగిత్యాలలో హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు ఆందోళనకు దిగారు. హనుమాన్ మాల ధరించిన ప్రవీణ్ అనే ఉద్యోగిపై జియో కంపెనీ మేనేజర్ దురుసుగా ప్రవర్తించాడంటూ ఆందోళన చేపట్టారు. బూతులు తిట్టడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించారని కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మేనేజర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్వాములు. జగిత్యాల కరీంనగర్ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మేనేజర్ను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. స్వాముల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకుని స్వాములకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. జియో కంపెనీలో జాబ్ చేస్తాను. నేను మాలేసుకున్నాను. అయితే మా మేనేజర్ మా సురేష్ సార్ క్రిస్టియన్స్ మాలేసుకోవడం జరిగింది. అయితే రూట్ గా బిహేవ్ చేసుడు, అరైతురై కొట్టుడు, షూ లేకుంటే జాబ్కు రాకు అని చెప్పుడు, ఇట్లా చాలా జరిగాయి. భిక్షకు పోతే అర్ధగంట టైం ఇచ్చుడు, ఇలాంటివి చాలా జరిగాయి. నా బండిని నన్ను గుంజుకున్నాడు. గుంజుకొని షూ వేసుకొని వస్తేనే బండి ఇస్తానని చెప్పిండు. టర్మినేట్ చేసిండు నన్ను జాబ్లోకి వెళ్ళి. నవీన్ రుద్రారు సాములు మాల వేసుకునే తప్ప, మాల వేసుకుంటే తప్ప అవుతున్నట్టుంది. ప్రతి కాడ ఇది మొన్న అట్లనే స్టూడెంట్ జరిగింది. ఇవాళనేమో ఇక్కడ జియో ఆఫీస్ లో ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు. ఒక హిందూ అయి మాల వేసుకున్నందుకు ఇచ్చేసి అనే స్వామి ఇందులో మేనేజర్ అట. స్వామిని తిట్టుడు, ఇష్టం వచ్చినట్టు పిలుచుడు, హాఫ్ అన్ అవరే భిక్షకు టైం ఇచ్చుడు, ప్రతిసారి వేసుకున్న పంచి ప్రతి నిమిషానికి టార్చర్ చేస్తున్నాడు స్వామిని. ఇవాళ ఏం జరిగిందంటే స్వామి షూ చేసుకొని రావాలట కంపల్సరీ, లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తోని బయటికి ఎలగొట్టి బండి ఎక్కుకున్నాడు. జాబ్లోకి వెళ్ళి తీసేయడం కూడా జరిగింది. మరి హిందువులు ఉండి మరి మాల వేసుకోవడమే తప్ప. దీన్ని మేము బాగా ఖండిస్తున్నాం. వెంటనే అతనిని కూడా జాబ్లోకి వెళ్ళి తీసేయాలి, లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు.